అన్న ఇప్పుడే చూసిన టాక్సిక్ సినిమా. ఇది నిజం చెప్పాలంటే టాక్సిక్ కాదు, ఒక పెద్ద టార్చర్ సినిమా అనమాట. అంటే అసలు స్టోరీ అయితే అసలు ఏం అర్థం కూడా కాదన్న. అంటే అసలు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా, ఏదైనా స్టోరీ అర్థమవుతుందేమో అని, ఏదైనా సీన్ అర్థమవుతుందని. ఏం అర్థం కాలేదన్న. కానీ నిజం చెప్పాలంటే యశ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే మామూలు ఆటగాడు కాదనమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురుతో చేస్తారనమాట. నిజంగా ఫస్ట్ హాఫ్లోనే ఒక 6 సీన్లు ఉన్నాయి. అసలు స్టార్టింగ్లో కార్ ఎంట్రీ సీన్ అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్తున్నా కదా, అసలు స్టోరీ అయితే నిజంగా అంటే ఈ 400 రూపీస్ టికెట్ అనమాట. నిజంగా వేస్ట్ అన్న, 400 రూపీస్ వేస్ట్. నాకైతే సినిమా అంత ఏం అనిపించలేదు. బీజిఎం కూడా ఏదో అలా ఉంది. స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అసలు ఏం అర్థం కాదన్న. అంటే ఏదో 500 crores బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అంటారు, కానీ సినిమాలో మాత్రం అసలు ఏం లేదన్న. నిజంగా చెప్తున్నా కదా, టాక్సిక్ సినిమా, పెద్ద టార్చర్ సినిమా అన్న. చూడండి భయ, పిచ్చే కొడేసుకుంటారు జనాలు బయటకు వచ్చి. నా వల్ల కాదు, నేను చెప్పలేను రివ్యూ. నాకు ఈ కాంట్రవర్సీ నాతో కాదు. అసలు ఏం లేదు భయ మూవీ. అసలు బాలే ఓలి అని చెప్తుంది. ఏమో బాలే అసలు బాలే. గన్స్ అంటే గన్స్ వైలెన్స్ అంటే ఇంకేం లేదు. గన్స్ వైలెన్స్ బ్లడ్ అంటే ఇంకేం లేదు మూవీలో. లేదు కిక్ ఏముందిరా, టాక్సిక్ ఏముందిరా, రొమాన్స్. అసలు ఏంటి యశ్ గారు 5 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే 5 హీరోయిన్లకు ప్రెగ్నెంట్ చేసింది. ఒక్క మామూలుగా ఉండదు. అసలు ఏంటి ఆ స్టైల్, ఆ రొమాన్స్. ఈ సినిమా చేసింది గీతా మోహన్ దాసా లేకుంటే ఒక అబ్బాయా ఏంటి నాయన? వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్ ఉంది. రొమాన్స్ పరంగా మన యశ్ గారు రికార్డులు కొడతాడు, రికార్డులు బద్దలు కొట్టాడు. అవార్డు పక్కా వస్తుంది రొమాన్స్ పరంగా. ఎనిమల్ సినిమా చూశారు కదా, దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్ ఇందులో. అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏమి యశ్ గారు మీరు అసలు నిజంగా అసలు యశ్ గారి గన్నులో ఎన్ని బుల్లెట్లు తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. దింపుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప, ఒక బల్లాడదేవా వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఏంటి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఇందులో రొమాన్స్ తప్ప ఏం లేదు. మూవీ అయితే నేను చాలా కొంచెం హైప్తో వచ్చాను. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత దాన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు, ఏదో పొడి చేస్తాడని చెప్పి అనుకున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను, సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఏదో జస్ట్ అంతే అన్న, ఏదో వచ్చినందుకు చూద్దాం కదా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ తలపోటు అన్న సినిమా. ఓపెన్గా చెప్పేసుకొచ్చాను అనమాట. ఎందుకంటే కొంచెం కూడా మనకు నచ్చింది, ఈ సీన్ నచ్చింది, ఆ సీన్ నచ్చలేదు అనడానికి ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఏదో మనం ఏదో వెళ్తూ ఉంటుంది, ఫస్ట్ హాఫే కదా, ఫస్ట్ 1 hour కదా, ఫస్ట్ 1.5 hour కదా అనుకుంటూనే వెళ్తాం. ఫస్ట్ నుంచి కూడా 5 హీరోయిన్లు పెట్టారు. 5 హీరోయిన్లు ఎందుకు పెట్టారో కూడా ఒక్కరిని సరిగ్గా వాడుకోలేదు. ఇంకా యశ్ యాక్టింగ్ కోసం సినిమా తీసుకున్నట్టు ఉందన్న. ఆయన యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఎటు వచ్చి గీతా మోహన్ దాస్ డైరెక్షన్ అయితే మాత్రం ఏం తెలియలేదు. స్టోరీలు కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా నెమ్మదిగా, చాలా రొటీన్గా అంటే చిరాకు రప్పించేలాగా అనిపించింది అనమాట. నాకైతే మాత్రం ఫ్యాన్స్కి ఏదైనా రొమాన్స్ అయితే పెద్దగా ఏమీ లేదన్న. పెద్దగా రొమాన్స్ ఏం లేదు, కానీ ఆ ఫీల్ తెప్పిస్తారు మనకి. ఏదో జరిగిపోయింది, ఏదో రొమాన్స్ ఉంది, ఆ ఫీల్ అయితే తెప్పిస్తారు. ప్రతి సీన్లో ఒక రొమాన్స్, గ్లాసు లేకుండా ఏ సీన్ ఉండదన్న సినిమాలో. ప్రతి సీన్లో డ్రింక్ అండ్ రొమాన్స్ లేకపోతే ఏ సీను లేదు సినిమాలో. అది కూడా ఇంట్రెస్ట్గా అనిపించదు. ఏదో యశ్ వస్తున్నాడు, రొమాన్స్ చేస్తున్నాడు, ఏదో ఫైట్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక 2-3 యాక్షన్ సీక్వెన్స్ లేడీతో ఫైట్ ఉంటుందన్న. ఆ ఫైట్ అయితే బాగా అనిపించింది. సో యశ్ కోసం ఏదైనా భరించేది ఏదైనా కొంచెం ఒకసారి వెళ్దాం అనుకున్నా సరే సినిమాకి నిజంగా తలపడి భరిస్తారు. క్లైమాక్స్ 20 నిమిషాలు జనాల నుంచినే ఎప్పుడు వెళ్ళిపోదామని చూశారు. అంటే క్లైమాక్స్ ఏదో ఉంది చూడాలి కదా. ఆ డబల్ క్యారెక్టర్ అనేది ఏ పిచ్చిగా చేస్తారు క్లైమాక్స్ మాత్రం. అంటే ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది తీసేసినట్టు అనిపించింది. బడ్జెట్ పరంగా నిర్మాతను చూస్తే చాలా జాలేస్తుంది. ఖచ్చితంగా పెట్టిన 30% కూడా రికవరీ అవ్వదు. అంత బ్యాడ్ అన్న సినిమా అయితే. ఓవర్గా నా వరకు చూసుకుంటే ఇరుముడిని ఇంకో 2-3 సార్లు చూసినా తప్పలేదు, కానీ టాక్సిక్ మాత్రం పక్కా వేస్ట్ సినిమాకి. రేట్లు తగ్గిన తర్వాత ఏమైనా ఓటీటీలోకి వస్తే అప్పుడు ఒకసారి లుక్ వేయచ్చు అంతేనా.